హాయ్ హలో మై వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమలత ఇల్లాపుల. సో ఈరోజు మండే రోజు మార్నింగ్ రొటీన్ అనమాట. పిల్లలిద్దరూ అండ్ నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయినా, వాళ్ళ డాడీ డ్యూటీలో ఉన్నారు. సో ఇప్పుడైతే జడలేస్తున్నా, ఇంకా స్నాక్స్ పెట్టాలి, వాటర్ బాటిల్ ఫిల్ చేయాలి, నెక్స్ట్ టిఫిన్ కూడా ప్రిపేర్ చేయాలి. సో తొందరగా జడలు వేసేసి, నిన్ననే ఆయిల్ పెట్టినా కాబట్టి ఎక్స్ట్రా తొందరనే అయిపోతుంది జుట్టు అయితే. సో లడ్డు పాపకి అయితే జుట్టు వేస్తున్నా. ఈజీగా తొందరగా వేయచ్చు ముందు రోజు ఆయిల్ పెట్టుకోండి. నిన్న సండే కాబట్టి హెడ్ బాత్లు అయిపోయినాయి, ఆయిల్ కూడా పెట్టేసుకున్నారు కాబట్టి ఫాస్ట్గా జుట్టు అయిపోతుంది. కంప్లీటెడ్. గడపాపనే రెడీ అయ్యింది. గడపాప మేకప్ పెట్టి కలిసి దాంట్లో పౌడర్ వేసుకుంది. నేను ఒక కాటుకు ఒకటి పెట్టేసిన, ఆమెనే జడేసుకుంది. సారీ, ఆమెనే పౌడర్ బాడీ లోషన్ అంతా అప్లై చేసుకుంది. పెద్ద పాప అయిపోయింది అడ్డుగా. పొద్దున్నే మమ్మీ లేపకముందే లేస్తుంది, బ్రష్ చేసుకుంటుంది. బ్రష్ 1 minute అయిపోతుంది తెలుసా. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. వీడియో ఆన్ చేయకుండానే ఉంది లడ్డు. సో మన పాప కూడా రెడీ అవుతుంది అనమాట. రిబ్బన్ అయిపోయింది ఒకటి, ఇంకొకటి వేయాలి. అది చూపెట్టు సైడ్. దాదా ఇక్కడ కూర్చో. వీడియో కూడా సెల్ మాత్రం యూజ్ చేద్దరు, కానీ వీడియో తీయరాలే. దేవుడా, ఓ షేమ్ మనస్వి షేమ్ హసిక తెలియదా? మేము కనబడుతున్నామని చూసినాం కానీ వీడియో ఆన్ చేయండి కదా. నేను ఆల్రెడీ చెప్పిన ఈ రెడ్ బటన్ వస్తాలే అని. మర్చిపోయింది. సో ఇలా కాసేపు సరదాగా పిల్లలతో మాట్లాడుకుంటూ అయితే వాళ్ళని రెడీ చేసి ప్రాపర్గా, ఇంకా వాళ్ళకి బాదం అయితే తీసుకోండి తినండి నాన్న అని చెప్పేసి నేను కిచెన్లోకి వచ్చానమాట. కిచెన్ అంతా కూడా క్లీన్గా ఉంది. సో మార్నింగే లేచి పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను కాబట్టి. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా ఉప్మా ప్రిపరేషన్ అండ్ వాటర్ బాటిల్స్ ఫిల్ చేసి పిల్లలకైతే స్నాక్స్ కూడా పెట్టేసేయాలన్నమాట. టిఫిన్కి అయితే ఈరోజు ఉప్మా చేసినాను అనమాట. పిల్లలకి స్నాక్స్ అయితే గ్రేప్స్ పెట్టేసినాను. సో లడ్డు పాపకి అండ్ నాకైతే ఇక్కడ ఉప్మాలోకి షుగర్ కావాలన్నమాట. సో నచ్చని వాళ్ళు స్కిప్ చేయండి. పిల్లలతో పాటే ఇంకా నేను కూడా తినేస్తే ఒక పని అయిపోతుంది అండ్ కరెక్ట్ షెడ్యూల్ మంచి టైమింగ్ ప్రకారం తిన్నట్టు ఉంటుందని చెప్పేసి అయితే నేను కూడా పిల్లలతో పాటే తినేస్తాను అనమాట. సో వీళ్ళైతే టిఫిన్ చేస్తారు ఇప్పుడు. నెక్స్ట్ ఇంకా ఐడి కార్డ్స్ కూడా వేసేసుకొని రెడీ అయిపోయారు. టైం వచ్చేసి 8:15 అవుతుంది. ఈరోజు ఎర్లీగా రెడీ అయ్యారు అనమాట. నేను 6:30కి పిల్లలు లెగిస్తే కొంచెం టైం ఉంటుంది, ఇంకో 15 minutes ఉంటుంది అనమాట హడావిడి లేకుండా. 7కి లేచినాం అనుకోండి ఇంకా టైం సరిపోదన్నమాట. సో స్కూల్కి అయితే వెళ్ళిర్రు వాళ్ళు పిల్లలు. స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ మధ్యాహ్నం లంచ్లోకి అయితే బెండకాయ కర్రీని అయితే ప్రిపేర్ చేసినాను అనమాట. మనుగాడికి బెండకాయ కర్రీ అంటే చాలా ఇష్టం. అది ఏ రేంజ్లో వండినా తింటుంది, కాకపోతే అలా పల్లీలు కొత్తిమీర ఇలాంటివి వేయకూడదనమాట. నెక్స్ట్ ఇంకా బాక్సెస్ అయితే పెట్టేస్తున్నా. అన్నం అయితే కలిపే పెడతానమాట, ఎందుకంటే 12 o'clockకి నేను బాక్స్ ఇచ్చేసి వస్తాను కాబట్టి ఇంకా వాళ్ళకు కూడా కలిపిస్తే ఏం ప్రాబ్లం ఉండదు. మార్నింగ్ కలిపి పంపిస్తే కొంచెం బాగుండదు, కానీ ఇంకా ఆఫ్టర్నూన్ టైమే కదా, లంచ్ చేసే కన్నా ఒక 15-20 minutes ముందే కాబట్టి సో కలిపి అయితే పంపిస్తాను. పెరుగన్నం, అన్నం కొంచెం తక్కువ పెట్టినప్పుడు పెరుగన్నం కానీ ఏదైనా ఒక ఫ్రూట్ కానీ పెడతానమాట. సో ఈరోజు అయితే యాపిల్ అయితే కట్ చేసి పెడుతున్నా. ఇష్టం ఉంటే తింటారు, లేకపోతే ఈవినింగ్ కొంచెం బ్రేక్ ఉంటుందంట, సో ఆ టైంలో అయినా కూడా తింటారని చెప్పేసి అయితే యాపిల్ అయితే కట్ చేస్తున్నా. సో ఒక 3 pieces అయితే మను పాపకి, ఇంకో 3 pieces లడ్డు పాపకి పెట్టేసి మిగిలిందైతే ఇంకా ఒక 2 ముక్కలు నేను కూడా తినేసినాను అనమాట.
గ్రేప్స్ మంచిగా అలవాటయినామనమాట. వాటర్ మిలన్ బాగా తీసుకునేవాళ్ళం సమ్మర్ అంటే. ఇప్పుడు గ్రేప్స్ కూడా కొంచెం అలవాటు పడింది లడ్డు పాప. వాటర్ మిలన్ అంటేనే మా ఫ్యామిలీకి లడ్డు పాప గుర్తుకొస్తది. మంచిగా ఎంజాయ్ చేస్తదనమాట. సో, వాటర్ మిలన్‌ని. సో, ఇప్పుడు గ్రేప్స్ కూడా మంచిగా తింటుంది. కొంచెం దగ్గొస్తదని అంటారు గానీ, సో, ఏమో నేనైతే పెడుతున్నా తనకిష్టమైంది పెట్టేద్దామని జెప్పేసి. దాంట్లో కూడా కొంచెం వాటర్ క్వాంటిటీ ఉన్నట్టు అనిపిస్తది కాబట్టి, సో, మంచిగా తినేస్తుంది. లడ్డు పాప అంతగా మను పాప అంత తినదు గానీ, లడ్డు పాపనైతే మంచిగా తింటుంది. సో, నేను గూడా వాళ్ళ కోసం కట్ చేసింది ఎక్కువగా వేస్ట్ చేస్తారు కాబట్టి, ఆ 2 పీసెస్‌నైతే నేను కూడా తినేసిన. ఫైనల్లీ బాక్స్ కూడా రెడీ అయిపోయిందనమాట. ఇంకా వాళ్ళ పప్పా అయితే స్కూల్ దగ్గరికి వెళ్ళి బాక్స్ అయితే ఇచ్చేసొస్తారు. మా ఆయన కూడా లంచ్ కోసం అయితే వచ్చిర్రనమాట ఇంటికి. సో, మా కోసం అయితే మళ్ళీ సోమవారం ఒకటే పూట అన్నం అయితే తింటామన్నమాట. సో, దానికోసం బెండకాయ కర్రీ అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాను. కొంచెం అయితే పచ్చికారం అండ్ కొంచెం వట్టి కారం వేసి అయితే ఉడకబెట్టాననమాట. నెక్స్ట్ వన్ సైడ్ అయితే రైస్ పెట్టేసుకున్నాను. ఇక్కడ చిక్కుడుకాయ కర్రీనైతే పోపు అయితే వేసేసుకున్నానమాట. మాకు ఇంకా ఫాస్టింగ్ టైంలో కానీ, కొంచెం ఫ్రీ ఉన్న టైంలో కానీ కొంచెం పకోడీ చేసుకోవడం అలవాటు అనమాట. సో, ఎక్కువగా మసాలాలేసి అలా కాకుండా నార్మల్గా చేసుకోవడమే ఇష్టం అనమాట. సో, ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఇంక ఇక్కడ చిక్కుడుకాయలో కూడా పోపు అయితే వేసేసుకున్నాను. పర్లేదు బాగానే ఉంది టేస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ శనగపిండి. సో, ఈ శనగపిండి ఇది అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఎందుకంటే చాలా ఈజీ ప్రాసెస్ అండ్ మసాలాలు ఏమీ లేకుండా మంచిగా తినేసేయచ్చు అనమాట. కొంచెం పసుపు, కారము అండ్ కొంచెం అయితే సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఈ ఐటమ్స్ మాత్రమే వేసేసుకొని కొంచెం మిక్స్ చేసుకోవాలన్నమాట. కొంచెం అయితే కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఇందులో లాస్ట్ టైము మెంతి పడిందనమాట. మెంతాకు తెలియకుండా కొత్తిమీరలోనే ఉంటే, సో, అది కూడా టేస్ట్ డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట తాకితే. సో, అందుకోసమే అది కూడా కొంచెం యాడ్ చేసుకున్నాం. మా ఆయనకు మాత్రం పెద్ద పనే పెట్టేసిన. పాపం ఆనియన్స్ కట్ చేసి ఇచ్చిర్రు. నేను అన్ని వర్క్స్ చేసుకునేటప్పుడు ఆనియన్స్ కట్ చేసి ఇచ్చిర్రు. కానీ అదే పెద్ద గొప్ప నాకైతే. కొందరికి అది కూడా ఉండదు కదా హెల్ప్ చేసేవాళ్ళు. సో, నాకు మాత్రం ఆ అదృష్టం ఉందన్నమాట. ఫైనల్గా అయితే పిండిని ఇలా కలుపుకున్నాను మంచిగా ప్రాపర్గా. ఇంకా ఇక్కడ మా హస్బెండ్ అయితే వీడియో తీస్తుర్రు మంచిగా. ఇట్లా వీడియో తీస్తే మంచిగా అవుతుంది కానీ, సో, వీలు ఉండదు కదా, వాళ్ళని కూడా డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. సో, అందుకోసమే ట్రైపాడ్ పెట్టడం ఇష్టం లేక కొన్నిసార్లు వ్లాగ్స్ మిస్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇంక ఇక్కడ పకోడీ అయితే వేస్తున్నా. జస్ట్ మా వరకే ఫస్ట్ అయితే వేసేసుకొని పిల్లల వరకు కొంచెం ఉంచుదామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. సో, ఇప్పుడు ఇంకా ఇది కూడా అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ అయితే వేసేస్తాం. మీకు చూస్తే ఎట్లా అనిపిస్తుందో తెలియదు కానీ తింటే మాత్రం టేస్ట్ సాఫ్ట్గా ఈజీగా ఉంటుంది అనమాట. ఈవినింగ్ స్నాక్ లాగా కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో, ఒకసారి అయితే కంప్లీట్ అయిపోయింది. సో, ఇంకొకసారి అయితే వేసేసుకున్నాను. అండ్ ఇంకా వన్ సైడ్ మనం రైస్ పెట్టుకున్నాం కదా, సో, ఆ రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఫైనల్లీ మన పకోడీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా అండ్ ఈజీ ప్రాసెస్లో అయితే. సో, ఇంకా కొన్ని ఐటమ్స్ జీలకర్ర కానీ ఇంకేమైనా యాడ్ చేసుకొని ఇంకా ఫుల్గా చేసేయచ్చు. కాకపోతే నాకు నచ్చినది ఈజీ ప్రాసెస్ అయితే ఇదన్నమాట. సో, పవర్ అయితే లేదు. సో, పవర్ కోసం వెయిట్ చేస్తున్నాం, వచ్చినాక తిందామని చెప్పేసి. ఇక ఫైనల్లీ అన్నం అయితే వేసేసుకున్నాం అనమాట. సో, ఇది కొత్త రైసు, సో, అందుకోసమే అట్లా కనిపిస్తుందేమో మెత్తగా అయినట్టు. కాకపోతే టేస్ట్ కానీ బాగానే ఉంది. చల్లారిన తర్వాతనైతే ఇంకా చిక్కుడుకాయ కర్రీ అండ్ పిల్లల కోసం చేసిన బెండకాయ కర్రీ, పకోడీ అండ్ ఇక్కడైతే మా హస్బెండ్కి కూడా ఇష్టం అనమాట ఈ స్నాక్స్. సో, అందుకే చూపించుకుంటూనే తినేస్తుండు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా హోమ్ మేడ్ పెరుగు అనమాట. ఇది నేను తోడుపెట్టిన పెరుగు. ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే సేమియా ఉప్మా అండ్ రాగి జావా ప్రిపరేషన్ అయితే చేద్దాం అనుకొని ఫిక్స్ అయిపోయినాను అనమాట. సేమియా ఉప్మాని
కొంచెం వాటర్ క్వాంటిటీ తెలుసుకొని వేసుకోవాలి, లేకపోతే అది మొత్తం కొంచెం ఏమంటారు మెత్తగా వస్తుందని నా ఫీలింగ్. సో ఒక 2-3 ట్రయల్స్ అయితే కానీ అర్థం కాదేమో. మేబీ నాకైతే వర్కౌట్ 2 టైమ్స్ కూడా కొంచెం తక్కువ వాటర్ పోసుకొని ట్రై చేసిన కాబట్టి ఒకసారి కూడా ఫెయిల్ కాలేదు, మంచిగానే వచ్చింది. సో అక్కడ వాటర్ ఎసరు పెట్టుకొని అయితే నేను ఇక్కడ రాగి జావా కోసం అయితే రాగి పౌడర్ 2 స్పూన్స్ వేసుకొని అందులో చల్లటి నీళ్ళే నార్మల్ వాటరే వేసేసుకొని కలుపుకుంటున్నాను ఫస్ట్ అయితే. తర్వాత దీన్ని స్టవ్ పైన పెట్టేసుకొని మనకు అవసరమైనన్ని వాటర్ అయితే వేసేసుకుంటా. మంచి హ్యాబిటే, కానీ ఎన్ని రోజులు యూజ్ చేస్తామో మళ్ళీ తెలియదు. సో ఇక స్టవ్ పైన పెట్టుకున్నా కదా, స్టవ్ పైన పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని వాటర్ అయితే వేసేసుకున్నా. ఇక్కడైతే సేమియా ఉప్మా చూడండి ఇప్పుడు ఇట్లుంది కదా. సో దాన్ని అయితే కొంచెం ఉడకనియాలి, వాటర్ తక్కువ అయినాయని ఫీల్ కావద్దు. అందుకోసమే క్వాంటిటీ తెలిసి ఉండాలని చెప్తున్నా. పక్క కొలతలతో చెప్పడం అయితే నాకు తెలియదు, కానీ వాటర్ తక్కువ పోసుకోవడమే బెస్ట్ అని అయితే చెప్తా. సో క్యాప్ పెట్టేసుకుంటా. ఇది కొంచెం ఒక 2-3 మినిట్స్ తర్వాతనైతే బెల్లం అయితే వేసేసుకోవాలి. ఇంతకుముందు చూపించిందంతా వేసిన, ఇది కొంచెం ఉంచేస్తున్నాను అనమాట, ఎక్కువ స్వీట్ అయినా కూడా ఎందుకు అని చెప్పేసి. సో పిల్లలకైతే చాలా రోజులు అవుతుంది వాళ్ళు తాగక. మను పాపనైతే కొంచెం ఇష్టంగానే తాగింది, కానీ లడ్డు పాప తాగలేదు. మేము ఇంకా అది ఎలా ఉన్నా తాగాల్సిందే. ఇంకా సాల్ట్ అన్నీ మంచి అన్నప్పుడు అది ఎట్లాగో మనకు నచ్చదు. ఇక్కడేమో ఫైనల్లీ స్టవ్ ఆఫ్ చేసుకునే టైంలోనైతే పాలైతే వేసేసుకున్నాను అనమాట. పాలు కూడా మేము ఇక్కడికి వచ్చిన స్టార్టింగ్ నుంచి ఒకటే దగ్గర తీసుకుంటున్నాం అనమాట, మంచిగా అనిపిస్తుంది. సో ఆ పాలు కూడా వేసేసినాను అనమాట. సో స్టవ్ కూడా ఆఫ్ చేసేసిన. కొంచెం చల్లారిన తర్వాత ఈ టిఫిన్ తినేసిన తర్వాత అయితే తాగిస్తాం. సో ఫైనల్లీ రాగి జావా అండ్ సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. చూడండి మంచిగా వచ్చేసింది. మా ఆయన కూడా అన్నారు అనమాట, అది స్టవ్ పైన చూసినప్పుడు పాశంలాగా ఉంటుందేమో అని అన్నాడు. అంటే కొంచెం వాటర్ ఎక్కువ అవుతుందేమో అని అనుకున్నాడు, కాకపోతే ఏం కాలేదు. దీంట్లో లెమన్ వేసుకోవచ్చు, ఇంకా క్యారెట్, బఠానీ, దీనికి సంబంధించిన వీడియో కూడా నా ఛానల్లో ఉంది. కాకపోతే ఏం లేకుండా ఇలా సాఫ్ట్గా ఫైనల్లీ మా హస్బెండ్కి అయితే నచ్చేసింది, తినేసారు హ్యాపీగా, మంచిగా ఉంది అని చెప్పిండు. పిల్లలు కూడా డిన్నర్ చేస్తారు అన్నము అండ్ బెండకాయ చిక్కుడుకాయ కర్రీతోటి. టిఫిన్ చేసేసిన తర్వాతనైతే ఇంకా అందరం కూర్చొని మళ్ళీ ఇక రాగి జావనైతే తాగుతున్నాం. సో ఈ రాగి జావ తాగేసి ఇంకా బెడ్లోకి వెళ్ళి పడుకోవడమే. సో ఈరోజు వీడియో అయితే ఇది. వీడియో నచ్చితే కనుక మన ఛానల్ని ఫాలో అవ్వండి, బ్యాక్ వీడియోస్ కూడా చూడండి. ఇంకా కొత్తగా వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మీ సపోర్ట్ ఉంటేనే ఇంకా ఎంకరేజ్ లాగా ఉండి ముందుకైతే వెళ్ళగలను కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లవ్ యూ.